అడ్మినిస్ట్రేషన్. ఛాంబర్ ద్వారా అడిగితే 2 సార్లు మేము కలవడం జరిగింది. ఎఫ్డీసీ ద్వారా అడిగాము అపాయింట్మెంట్, మాకు ఇంకా అపాయింట్మెంట్ రాలేదనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చింది. ఎందుకంటే నేను లాస్ట్ ఇయరే ఛాంబర్ ప్రెసిడెంట్. వన్స్ నేను ఛాంబర్ ప్రెసిడెంట్ నుంచి బయటకు వచ్చాక ఎఫ్డీసీ చైర్మన్ అయ్యాను. కాబట్టి నా ఫోకస్ తగ్గింది. సో ఇక్కడ ఎఫ్డీసీ చైర్మన్ నా పనులు చేసుకుంటే ఫోకస్. మాకు ప్రాబ్లం ఉన్నప్పుడే ఛాంబర్కి వెళ్తాం. ఇది నిజం, దీంట్లో ఏం అబద్ధం లేదు. మాకు ప్రాబ్లం లేకుంటే ఎవ్వరము ఆ ఈసీ మీటింగ్కి వెళ్ళి అటెండెన్స్ వేసి బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు కళ్యాణ్ గారికి ఏదైనా కోపం వస్తే పెద్దన్న అన్నాను కదా, పెద్దన్న తిడతాడు, పడతాము, ఏముంది. వాళ్ళ హర్ట్ అయ్యారు కళ్యాణ్ గారు, హర్ట్ అవుతూ మమ్మల్ని తిట్టే అధికారం వరకు ఉంది కదా, అట్లా ఆలోచిద్దాం. కళ్యాణ్ గారి గురించి నేను 22 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన కోపపడేలాగా ఎపిసోడ్ జరిగింది, కానీ వారి సినిమానే టార్గెట్ చేశారనేది ఒక నెగిటివ్గా వారి దగ్గరికి వెళ్ళింది. అది కాదు ఇది ఇక్కడ జరిగింది. June 1 థియేటర్లు బంద్ అని మీరందరూ హెడ్లైన్స్ ఇవ్వడమే మేజర్ ప్రాబ్లం. అక్కడే ఒక సమస్య అండి, అక్కడే ఒక సమస్య. ఛాంబర్ సరిగ్గా ఎఫిషియన్సీగా రెస్పాండ్ అవ్వకపోవడం వల్లనే ఇది జరిగిందని మేమంటే దానికి మీ సమాధానం ఏంటి? నాకు తెలియదు కదా, నాకు తెలియదు. నేను ఇప్పుడు నీకు ఎలా నేను కన్క్లూజన్ ఇస్తాను? లోపల ఏమి జరిగింది మీకు ఒకటి, మీరందరూ ప్రాపర్గా మీకు కమ్యూనికేషన్. ఇప్పుడు అక్కడి నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ నుంచి మినిస్టర్ గారి దగ్గర నుంచి ఒక ప్రెస్ మీట్ వస్తే ఆ ప్రెస్ మీట్ ఎంత అందంగా ఉంది. మేము ఛాంబర్ కూడా అదే చెప్తాం, ఏదున్నా పేపర్ మీద ప్రెస్ మీట్ లాగా పంపించండి అని. అక్కడ ఉండే 20-25 మంది బయటకు వచ్చి ఎవరికో తెలిసిన వాళ్ళకు ఒక న్యూస్ కమ్యూనికేట్ చేస్తారు. లోపల ఏం జరిగింది తెలుసా ఇది అని, అది హైలైట్ అవుతుంది. వెనకాల జరిగిన స్టోరీ లేకుండా ఓన్లీ క్లైమాక్స్ చెప్తేలా సినిమా అర్థం కాదు కదా. ఓన్లీ క్లైమాక్స్ ఒకటి వింటే సినిమా అంతా చూస్తే కదా. నేను అందుకే లోపల ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఇది చెప్పడానికే ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టింది. లోపల ఏం జరిగింది, ఈ ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయింది, ఎవరి దాలు భుజాలు తడుముకుంటున్నాను, నాకెందుకు. థియేటర్లు బంద్ లేదు అని ఛాంబర్ వెంటనే ప్రతిస్పందించిన ఇంతవరకు నేను అదే కదా చెప్తా ముందు. అంటే అక్కడ ఎగ్జిబిటర్స్ ఒకలాగా ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఒకలాగా ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ఒకలాగా ఉన్నారు. ఛాంబర్ ఏం చూస్తుంది, ఛాంబర్కి ఒక లెటర్లో క్లియర్గా ఉంది, కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళు చేసుంటే ఇవి చర్చలు జరుగుతున్నాయి, చర్చలు ఫలించకుంటే, ఇది అండర్లైన్, చర్చలు ఫలించకుంటే వాళ్ళు థియేటర్లు మూసుకుంటామంటున్నారు. ఇది ఎక్కడుంది? June 1 థియేటర్ బంద్, June 1 థియేటర్ బంద్, June 1 ఇదే. రెండు డౌట్స్ అండి. ఇండస్ట్రీలో మాట్లాడుకుని 2 క్వశ్చన్లు అడుగుతాను, మీరు మీకు ఇబ్బంది రాకపోతే అడగండి. ఉపయోగపడేది ఉంటే అడగండి, కాంట్రవర్షియల్ పాయింట్స్ అడగకండి. ఏంటంటే సెక్టార్ చైర్మన్ రాంప్రసాద్ గారి చేత మీటింగ్ పెట్టి